సరే, ఎవరు ఊహించిన విధంగా నేటో దేశాల వైఖరి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేటో దేశాలు గ్రీన్లాండ్ విషయంలో ఒకదానికొకటి యుద్ధానికి తలపడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో దీనివల్ల ఎవరికి నష్టం జరగబోతోంది, ఎవరికి లాభం జరగబోతోంది? ఈ పరిణామాలను చూస్తే ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు రానున్నాయి అని అనుకోవాల్సి ఉంటుందా? ఏం జరగబోతోంది? ఎస్ అండి, ఇప్పుడు నాటో వర్సెస్ నాటో అని మనం చెప్పుకోవచ్చు. మనం చెప్పాలి అంటే ఇప్పుడు పుతిన్ ఈ నాటో వర్సెస్ నాటో ఎలా జరుగుతుందో చూడండి. ఎలా జరుగుతుందంటే ఈరోజు గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఆక్యుపై చేస్తాను, గ్రీన్లాండ్ని ఎట్టి పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేను తీసేసుకుంటాను అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, అమెరికన్ కాంగ్రెస్లో దీని మీద బిల్లే పెట్టడం, అవసరమైతే $700 బిలియన్ నేను గ్రీన్లాండ్ కొంటాను అని యుఎస్ ప్రెసిడెంటే ప్రపోజల్ చేశాడు. గుర్తుపెట్టుకోండి. అంటే గ్రీన్లాండ్లో 56,000 మంది ప్రజలు ఉంటే ఒక్కొక్కరికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ నేను ఇస్తాను, $1,00,000 ఇస్తాను. తర్వాత డెన్మార్క్ ప్రభుత్వానికి ఎంత ఇస్తాను, గ్రీన్లాండ్ నాకు ఇవ్వండి. రష్యా చైనాల్ని అక్కడ అడ్డగించాలంటే, రక్షించుకోవాలంటే అమెరికాని మిగిలిన యూరోప్ ప్రపంచాన్ని నాకు గ్రీన్లాండ్ అవసరమని డొనాల్డ్ ట్రంప్ ఏదో మధ్యయుగంలో ఒక దేశాన్ని దురాక్రమణకు దిగినట్టు దిగేశాడనమాట. దీంతో ఏమైంది, ఈరోజు మిగిలిన యూరోప్ దేశాలు ఉన్న నాటో దేశాలు, ముఖ్యంగా ఫ్రాన్సు, జర్మనీ, ఈ దేశాలు ఫ్రాన్సు, జర్మనీ, ఈవెన్ బ్రిటన్ ఇంకా పోలాండ్ పంపించలేదు, ఫ్రాన్సు, జర్మనీతో పాటు నెదర్లాండ్స్, ఈవెన్ ఇటలీ, ఈ దేశాలన్నీ కొన్ని వేల మంది సైనిక దళాలను ఈరోజు గ్రీన్లాండ్లో గ్రీన్లాండ్ రక్షణకి పెట్టింది. ఈ గ్రీన్లాండ్ రక్షణకి ఏదో చైనా, రష్యా నుంచి కాదండి, ఇంకొక నాటో సహోదర దేశమైన అమెరికా నుంచి రక్షించడానికి. ఇది ఎంతటి అంటే ఇంటర్నేషనల్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అంటే ముఖ్యంగా 1949లో నాటో ఏర్పాటు చేయబడిన తర్వాత గత 80 సంవత్సరాల్లో జియోపాలిటిక్స్లో వచ్చిన అతిపెద్ద పెను మార్పుగా మనం చెప్పవచ్చు. ఒక భూకంపం అనమాట జియోపాలిటిక్స్లో. ఎందుకంటే ఇది ఎవరు ఊహించలేకపోయారు. నాటో దేశాలే నాటో మీద యుద్ధానికి దిగడం ఎంతటి విపత్కర పరిస్థితి అంటే, నాటో అనేది 1949లో రెండవ ప్రపంచ యుద్ధానంతరం యుఎస్ఎస్ఆర్, అప్పుడు కమ్యూనిస్ట్ బ్లాక్ అని యుఎస్ఎస్ఆర్కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసుకున్నారు. యూరోప్ను రక్షించుకోవడం, రష్యాని పతనం చేయడం అనమాట. ఇప్పుడు రష్యా పతనమైన యూరోప్ రక్షణ అనేది ఇంకా అలాగే ఉంది. రష్యా నుంచి చాలా పెద్ద థ్రెట్ ఎదుర్కొంటుంది. మరి ఇలాంటి సందర్భంలో నాటో విడిపోవడమా, నాటో నాశనం నాటో ద్వారానే అయ్యింది. ఒక సామెత ఉంటుందన్నమాట, ఒక సివిలైజేషన్ కల్చర్ని ఎవరో బయట నుంచి అటాక్ చేయరంటండి, లోపల ఇంటర్నల్ ఇన్ఫైటింగ్ వల్ల పోతుంది అనేది ఒకటి ఉంది. ఈరోజు నాటోని రష్యా ఓడించలే, నాటోయే ఓడించుకుంది. చూడండి, ముఖ్యంగా నాటో అంటే 32 దేశాలు. ఉత్తర అమెరికాలో ఉన్న కెనడా, అమెరికాలను పక్కన పెడితే మిగిలిన 30 దేశాలు యూరోప్ కాంటినెంట్లో ఉంటాయి. యూరోప్ ఎగ్జిస్టెన్స్ అంటే యూరోప్ కల్చరే ప్రమాదంలో పడిపోయింది అనమాట. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు గ్రీన్లాండ్ అమెరికా తీసుకుంటే అది ఎండ్ ఆఫ్ యూరోప్ అని చెప్తుంది ఆవిడే, డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ చెప్తూ గ్రీన్లాండ్ రక్షణకి ఎట్టి పరిస్థితుల్లో మేము రక్షించుకుంటామని డెన్మార్క్ ప్రకటిస్తే దాని వెనకాల నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్సు, జర్మనీ, ఈవెన్ స్కాండినేవియన్ కంట్రీస్ అన్నీ కూడా ఈరోజు గ్రీన్లాండ్లో తన ఆర్మీని మోహరించాయి. ముఖ్యంగా మాక్రాన్ అయితే డైరెక్ట్ వార్నింగ్ ట్రంప్కి ఇవ్వడం, అవసరమైతే నేను నాటోలోంచి బయటకు వచ్చేస్తానని మాక్రాన్ ఫ్రెంచ్ ప్రకటించడం అంటే అది ఎంతటి విపత్కర పరిస్థితి చూడండి. ఎందుకంటే అది ఫౌండర్ మెంబర్ ఆఫ్ ది నాటో, అదే బయటకు వచ్చేస్తానంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మెలానీ ఏది ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే మొత్తం యూరోప్ కాంటినెంట్లో అమెరికా ఎయిర్ బేసెస్, ఆర్మీ బేసెస్ అన్నిటిని మనం తీసేసుకుందాం, అసలు అమెరికాని గెంటేద్దాం యూరోప్ కాంటినెంట్ అన్నట్టు ఆవిడ ప్రకటించడం అంటే అది షేక్ తెప్పించే ఒక విషయం అనమాట. ఏదేమైనప్పటికీ ఈరోజు గ్రీన్లాండ్ని ఎట్టి పరిస్థితుల్లో లాగేసుకోవడానికి ట్రంప్ వస్తే గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో రక్షించుకుంటాం, అవసరమైతే యుద్ధం చేసైనా అమెరికాతో అంటూ ఈ నాటో దేశాలు యూరోప్ కాంటినెంట్ బయటకు రావడం అంటే ఏంటి, నాటో వర్సెస్ నాటో వచ్చేసినాయి. అంటే నాటో అనేది నాశనం అయిపోయింది అనేది ఇక చెప్పొచ్చు. ఒకవేళ గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకుండా ట్రంప్ అమెరికా వెనక్కి తగ్గినప్పటికీ ఇప్పుడు ఈయన పెట్టిన సీడు, ఈయన పెట్టిన అనుమానం అంటే ట్రస్ట్ అంతా పోయిందనమాట. ఇక ఏవి నాటో దేశాలు ఒకదాని మీద ఒకటి రష్యా వచ్చి అటాక్ చేసినా ఎవరో రారు, ఎందుకంటే అపనమ్మకం వచ్చేసింది ఒక కూటమిలో. కాబట్టి ఇక నాటో అనేది సర్వనాశనం అయిపోయింది. అంటే రష్యా యుద్ధం చేయకుండానే నాటో నాశనం అయిపోయిందంటే అసలు రెండవ ప్రపంచ యుద్ధం 1949 తర్వాత రష్యా ప్రపంచాధిపత్యాన్ని అడ్డుకున్నదే నాటో. ఇప్పుడు నాటో నాశనంతో ఇప్పుడు రష్యాకి ఏంటంటే ఎంతటి పెద్ద వరం అంటే అది రష్యాకి చాలా పెద్ద గ్రాండ్ సక్సెస్. యుద్ధం చేయకుండా మూడో ప్రపంచ యుద్ధం వస్తేనే కానీ నాటో అంతమవదు. మరి నాటోయే అంతమైందంటే అది గ్రాండ్ సక్సెస్ అని చెప్పొచ్చు పుతిన్కి. ముఖ్యంగా ఈ సక్సెస్ పుతిన్ పెట్టిన ఈ సక్సెస్ ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధం వల్లే నాటోలో విడబాటు డివిజన్ వచ్చింది.
ఈ డివిజన్ గ్రీన్లాండ్ దాకా వెళ్ళింది. గ్రీన్లాండ్తో నాటో అంతం. కాబట్టి ఇది రష్యాకి, ముఖ్యంగా వ్లాడిమిర్ పుతిన్కి ఒక గ్రాండ్ సక్సెస్ అని చెప్పవచ్చు. ఇక రెండోది ఏంటంటే ఇంటర్నేషనల్ మొత్తం ఎంటైర్ జియో పాలిటిక్స్ని చేంజ్ చేసిందని చెప్పవచ్చు నాటో నాశనం. ఎందుకంటే నాటో డామినెన్స్ ఉంటే ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ కూటమండి. దాని డామినెన్స్ ఉంది అంటే యూరోప్, అమెరికా డామినెన్స్ ఉన్నట్టే. ఇంకా వాటిని ఇండియా, చైనాలు ఎంత రైజ్ అయినా నాటో అలా ఉన్నంత వరకు ప్రపంచ ఆధిపత్యం ఇండియా, చైనాలకి రాదు. ఈరోజు పుతిన్ను యూరోప్ మీద, ఉక్రెయిన్ మీద చేసే యుద్ధంతో యూరోప్ అనేది బలహీన పడిపోయింది. ఈరోజు నాటో నాశనం అయిపోయింది. నాటో నాశనం అయ్యింది అంటే ఇది రైజింగ్ ఆఫ్ ఇండియాకు ఒక గ్లోబల్ పవర్ అయిపోయినట్టే. ఇండియా, అదేవిధంగా చైనా గ్లోబల్ పవర్ అయిపోయినట్టే. ఇప్పుడు రష్యా ప్రస్తుతం ఎంత గ్రాండ్ సక్సెస్ వచ్చినా గ్లోబల్ పవర్ అయ్యే మిలిటరీ పవరే, కానీ ఆర్థికంగా గ్లోబల్ పవర్ అప్పుడే అవ్వదు, ఇంకా చాలా టైం ఉంది. కానీ ఇండియా, చైనాలకు ఆల్రెడీ ఎకనామికల్గా కూడా గ్లోబల్ పవర్లు అయిపోయినాయి, మిలిటరీ పరంగా కూడా. కాబట్టి ఒక రకంగా అంటే పుతిన్ను నాటోని విడగొట్టడం వల్ల వెనకాల నాటో వర్సెస్ నాటో అయిపోయి నాటో నాశనం అవడం వల్ల ఎవరికి వరం ప్రపంచం మీద జియో పొలిటికల్లీ అంటే అది ఇండియా, చైనాలకి అనుకోని వరం అనమాట. ఒక అద్భుతమైన వరం. ముఖ్యంగా ఇండియా, చైనాలకి తిరుగులేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు January 26కి ఎంటైర్ యూరోప్ నేతలే ఇండియా వస్తున్నారు. ఇప్పుడే జర్మనీ నేత వచ్చి వెళ్ళడం జరిగింది, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి వెళ్ళడం జరిగింది, మ్యాక్రాన్ ఫిబ్రవరిలో వస్తున్నాడు, యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ హెడ్లే ఈరోజు January 26 వచ్చి ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నారు ఇండియాతో. అంటే యూరోప్ అమెరికాను వదిలేసి డివిజన్తో ఇండియాతో వస్తుంది. ఇది ఇండియాకి రికగ్నేషన్, అనుకోని వరం. మరి ఇండియాకి యూరోప్ అంతమే ఇండియా రైజ్, చైనా రైజ్ అని చెప్పవచ్చు. చైనా కూడా మనకి మ్యాక్రాన్ వెళ్ళాడు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ వెళుతున్నాడు, యూరోపియన్ నేతలు అక్కడ వెళ్తున్నారు. అంటే యూరోప్కి అమెరికా ఇంకెంత మాత్రం క్లోజెస్ట్ అలాగే కాదు, యూరోప్ వచ్చి చైనా, ఇండియాల మీద ఆధారపడాలి. కానీ యూరోప్, ఎంటైర్ యూరోప్ కాంటినెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఎంటైర్ యూరోప్లో ఉన్న 30 దేశాల కంట్రీలు కూడా ఇండియాతో పోటీ పడలేవు ఆర్థికంగా, గుర్తుపెట్టుకోవాలి. మిలిటరీ పరంగా కూడా ఇది ఇండియా రైజింగ్, ఎకనామిక్ గ్రోత్ రేట్ 7.5%. హ్యూజ్ పాపులేషన్, యూరోప్ కంట్రీ కంటే ఆల్మోస్ట్ 3 times పాపులేషన్, డబుల్ పాపులేషన్ ఇండియాలో ఉంది, వర్కింగ్ పాపులేషన్. సో ఇండియా రైజ్ అనేది ఈరోజు వరం. ఇక నాటో అంతం. యూరోప్ ప్రపంచాన్ని 300 సంవత్సరాల పాటు కొలోనలైజ్ చేసిన, వలస చేసిన యూరోప్ నాశనమే ఇండియా, చైనా రైజ్కి ఒక అద్భుత వరం. అది నాటో అంతంతో ఈరోజు ఇండియా, చైనాలకు ఒక బిగ్గెస్ట్ బూను, ఒక అనుకోని వరం వచ్చేసింది. కాబట్టి ఇది పుతిన్కి, జీ జిన్పింగ్కి, మోడీకి ఒక బూన్ అనమాట నాటో నాశనం. నాటో దేశాలు ఒకదానితో ఒకటి కొట్టుకోవడం అనేది ఇక మనం చూడబోతున్నాం.